హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇంతవరకు చేసిన క్రాఫ్ట్లు, డిఐవైస్ అన్నిటినీ ఒకసారి చూపించాలి అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ నేను చేసిన క్రాఫ్ట్లు అండ్ డిఐవైస్ అనమాట. వేస్ట్ మెటీరియల్స్తోని ఏవైనా డిఐవైస్ చేయటము, ఇంకా ఏవైనా కొత్త పెయింటింగ్స్ వేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ డెకోపాజ్ ఆర్ట్ గురించి చూద్దాము. ఇది నేను ఒక ఖాళీ టిన్ పైన చేశాను అనమాట. టిష్యూ పేపర్స్ని యూజ్ చేసి ఈ డెకోపాజ్ ఆర్ట్ అయితే చేస్తారు. స్పూన్ హోల్డర్స్ కోసం ఈ రెండింటిని తయారు చేశాను. ఈ వీడియో నేను నా ఛానల్లో అయితే ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ బాటిల్ అనమాట. దాన్ని ఇలా బాస్కెట్ లాగా కట్ చేసి దానిపైన పెయింట్ చేసి కొంచెం వీటిని స్టిక్ చేశాను అనమాట. తర్వాత ఇదేమో ప్రియా పిక్కిల్ బాటిల్. దీనిపైన మామూలుగా మనం ఎప్పుడు వేసుకునే ముగ్గులే వేసాను అనమాట. ఆ తర్వాత ఇదేమో సాస్ బాటిల్. దీనిపైన కూడా ఈ విధంగా పెయింట్ చేశాను. యాక్రిలిక్ కలర్స్ని యూజ్ చేసి పెయింట్ చేశాను. ఇది కూడా సాస్ బాటిలే. ఇది చాలా ఈజీ అనమాట. ఇయర్ బడ్స్తో పెయింట్ చేశాను. ఇదేమో హనీ బాటిల్. ఇంకా నెక్స్ట్ ఇది కూడా సర్ఫ్ ఎక్సెల్ డబ్బా అనమాట, లిక్విడ్. దాంతో ఈ విధంగా తయారు చేశాను అనమాట. ఇదేమో చిన్న హట్ అనమాట. కార్డ్బోర్డు ఇంకా కోకోనట్ షెల్ని యూజ్ చేసి ఈ విధంగా తయారు చేశాను. చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా దానిపైన మంచి చిన్న వర్క్స్ ఉండాలి. మా బాబు ఆడేటప్పుడు ఏమో కొన్ని పాడు చేసేసాడు. తర్వాత ఇదేమో పాట్స్, మట్టి కొండలు అనమాట. వీటిని చాలా కష్టపడి తయారు చేశాను నా చిన్నప్పుడు అనమాట. అంటే చిన్నప్పుడు అంటే మరీ చిన్నగా కాదు, 10th ఇంటర్ ఆ టైంలో అనమాట. వాటిని బాగా రబ్ చేసి క్లీన్ చేసి ఆ తర్వాత వీటిని చాక్ పౌడరు ఇంకా ఫెవికాల్ వాటిని రెండింటిని కలిపి మౌల్డెడ్ క్లే ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నామో ఆ విధంగా అవుతుందన్నమాట. దాంతో అవన్నీ చేశాను. తర్వాత ఇది కూడా వెనిగర్ బాటిల్ అనమాట. దానిపైనేమో ఈ విధంగా పెయింట్ చేశాను. తర్వాత ఇది ఒక స్వీట్ బాక్స్. దీన్నేమో ఈ విధంగా కవర్తో ర్యాప్ చేసి దాంట్లో ఒక పిక్ పెట్టి అందులో దాని చుట్టూ ఏంటంటే బ్రేస్లెట్స్కి వచ్చే బీడ్స్ అన్నీ అతికించాను అనమాట. వేస్ట్తో చేశాను వాటిని. ఇక్కడ చూస్తున్న ఈ పెద్ద పార్ట్ కూడా నేను చాక్ పౌడర్ ఇంకా ఫెవికాల్ని యూస్ చేసి ఈ ఆకులు పువ్వులు తయారు చేసి దానిపైన అతికించి కలర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఈ పెంగ్విన్ అయితే మా తమ్ముడు బర్త్డేకి ఒకసారి గిఫ్ట్ ఇద్దామని ఈ పెంగ్విన్ కుట్టాను. అంటే నా సొంతంగా నేను తయారు చేసింది కాదు, ఒక దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. క్రాఫ్ట్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఇది అంతా హ్యాండ్ స్టిచ్ చేశాను అనమాట. ఇక్కడేమో చూసారు కదా, ఇది గ్లాస్ పెయింట్ అనమాట. ఒక గ్లాస్ పైన పెయింట్ చేసి దానిపైన గ్లాస్ కలర్స్ వేసాను. తర్వాత ఇదేమో ఎంబోజ్ పెయింటింగ్. ఈ ఎంబోజ్ పెయింటింగ్ ఏంటంటే ముక్కమల్ క్లాత్ మీద ఒక చిన్న అచ్చులా ఇస్తారు, దాని మీద పెయింట్ చేయాలి. తర్వాత దాన్ని తిరిగేసి ఐరన్ చేస్తే ఈ విధంగా ఉబ్బుతుంది అనమాట. అంటే మనం సొంతంగా డ్రా చేయని అవసరం లేదు, వాళ్ళే ఒక అచ్చు లాంటిది ఇస్తారు. తర్వాత ఇదేమో ఒక ఖాళీ గ్లాస్ బాటిల్ పైన నెయిల్ పాలిష్తో ఈ విధంగా తయారు చేశాను అనమాట. నెయిల్ ఆర్ట్ చేయటం అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. నెయిల్ ఆర్ట్ కిట్ ఉండేది, దాంతో నేను ఈ పెయింట్ అయితే చేశాను, సరదాగా చేశాను. తర్వాత ఇది బాదం మిల్క్ బాటిల్. దీన్ని కూడా ఈ విధంగా పెయింట్ చేశాను అనమాట. యాక్రిలిక్ కలర్స్తో చేశాను. సరదాగా నాకు ఇలా గ్లాస్ బాటిల్స్ ఉంటే ఏదో ఒకటి పెయింట్ చేయాలని అనిపిస్తాయి. అవన్నీ అలా ఉంచుకుంటాను, ఎప్పుడైనా ఏదైనా డిఐవైస్ చేయొచ్చని. ఇది కూడా గ్లాస్ పెయింట్స్తోని ఈ విధంగా బాటిల్ మీద పెయింట్ వేశాను. తర్వాత దాంట్లో చిన్నగా ఈ లైట్స్ పెట్టాను. చాలా అందంగా ఉంటుంది, మంచి లుక్ అయితే వస్తుంది. మంచిగా లైట్స్ అన్ని ఆఫ్ చేశాక ఈ విధంగా పెడితే చాలా అందంగా ఉంటుంది. ఇది ఇక్కడ చూసారు కదా, ఇదేమో క్రిస్మస్ ట్రీ అనమాట. ఊల్తో పాంపం బాల్స్ తయారు చేస్తారు కదా, వాటిని తయారు చేసి ఈ విధంగా ట్రీ లాగా తయారు చేశాను. తర్వాత దానికి స్నోమ్యాన్ కూడా తయారు చేశాను. దీన్ని కూడా ఊల్తోనే తయారు చేశాను. ఈ వీడియో కూడా నేను నా ఛానల్లో ఉంచాను. ఇది కూడా ఒక జ్యూస్ బాటిల్ అనమాట. ఈ జ్యూస్ బాటిల్ పైన మౌల్డెడ్ క్లేతోనే ఈ విధంగా ఒక ఫ్లవరు ఇంకా తీగలు వచ్చేలాగా చేసి దానిపైన పెయింట్ చేశాను.
నెక్స్ట్ ఈ మధ్యనే ఇంకొక క్రాఫ్ట్ కూడా చేశాను. ఫెవిక్రిల్ మౌల్డ్ క్లేతోని ఫ్రూట్ బాస్కెట్ని తయారు చేశాను. ఇందులో పైనాపిల్, స్ట్రాబెర్రీ, యాపిల్, ఇంకా గ్రేప్, ఆరెంజ్, బనానా, మ్యాంగో వీటన్నిటిని చిన్నవి తయారు చేశాను. మినియేచర్ థింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు, అందుకే ఈ విధంగా తయారు చేశాను. వీటితో పాటు కొన్ని సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కూడా తయారు చేసుకున్నాను. వీటిని నేను నా శారీస్కి ఇంకా డ్రెస్సెస్కి మ్యాచింగ్గా ఉంటాయని తయారు చేసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వీటికి మ్యాచ్ అయ్యేవి కొన్ని తయారు చేశాను. కాకపోతే వీటి మేకింగ్ వీడియోస్ నా ఛానల్లో లేవు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు వీటిని తయారు చేసుకున్నాను. వీటిని మేకింగ్ వీడియోస్ అయితే నా దగ్గర లేవు. కాకపోతే ఇంకా కొత్తవి తయారు చేసుకునేటప్పుడు తప్పకుండా వీడియో తీసి నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా నేను మొదట్లో ఈ శారీ పాంపమ్స్ తయారు చేశాను. రాఖీ మేకింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఇంకా బాటిల్స్, పాత బాటిల్స్ ఉంటాయి కదా, వాటి మూతల మీద ఈ విధంగా పెయింట్ చేశాను. ఆ తర్వాత ఈ బ్రష్ హోల్డరు, ఇంకా పూజ రూమ్ మేకఓవర్, ఇంకా ఫారెస్ట్ థీమ్ని, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఐవైస్ అన్నీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఈ వీడియో లింక్స్ అన్నీ నా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇంకా నా ఛానల్లో క్రాఫ్ట్స్ అండ్ డిఐవై అనే ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.